శ్రీ అంజన్న చరిత్ర 5వ భాగం సుమారు 20 నిమిషాల కథ. శ్రీ మల్లికార్జున స్వామి భక్తుడు శ్రీ అంజయ్య జీవిత గాథ. భాగం 5 ధర్మసంరక్షణ కోసం అంజన్న త్యాగం. పూర్వకాలంలో శ్రీశైలములోని అటవీ ప్రాంతంలో అంజయ్య పేరు నిండా వినిపించేది. అంజన్న అంటే భక్తి, ధైర్యం, న్యాయం అనే 3 మణిమాలల సమ్మిళితం. తన తండ్రి మధవరాజుతో కలిసి ప్రజల ధర్మరక్షణకు సేవ చేయటం, రక్షణ ఇవ్వటం అంజన్నకు పరమకర్తవ్యం అయింది. అధినేతకు ఎదురు నిలబడిన ధైర్యవంతుడు. ఒకరోజు రాజ్యానికి ఉత్తర ప్రాంతంలో ఉన్న ఒక గ్రామం బస్వాపూర్లో తీవ్ర అన్యాయం జరుగుతోంది. స్థానిక అధికారి భూములన్నీ ఆక్రమించి ప్రజలను దోచుకుంటున్నాడు. ఆ ఊరి ప్రజలు వణుకుతూ చివరకు శ్రీ అంజన్నకు రావడం జరిగింది. అంజయ్య ఆ విషయాన్ని తెలుసుకొని వెంటనే గుర్రపు ఎక్కుపై బస్వాపూర్కి బయలుదేరాడు. ఆ గ్రామానికి చేరుకొని ప్రజలకు ధైర్యం చెప్పాడు. ధర్మమే నన్ను ముందుకు నడిపిస్తుంది. దుర్మార్గుడి ఎదుట భయపడవద్దు. అధికారితో నేరుగా మాటల యుద్ధం. స్థానిక అధికారి అంజన్నను చూసి మొదట విపరీతంగా హెచ్చరించాడు. నీవు ఎవడవురా? నా అధికారానికి ముప్పుగా వస్తే బతుకుదీవు ఛిద్రమవుతుంది. అంజన్న నవ్వుతూ చెప్పాడు, నీ అధికారానికి నేను కాదు, నీ అధర్మమే ముప్పు. ధర్మాన్ని ఆశ్రయించు, లేకపోతే మృత్యువే నీకు శిక్ష. ఈ మాటలు విన్న ప్రజలు గొప్ప ఉత్సాహంతో నినాదాలు చేయసాగారు. జై అంజయ్య స్వామి, ధర్మరక్షకుడు, ఆధ్యాత్మిక బలంతో సత్యవిజయం. తరువాత జరిగిన సంఘటనలు అద్భుతంగా మారాయి. అంజన్న రాత్రంతా మల్లికార్జున స్వామిని ఆరాధిస్తూ జపం చేశాడు. మరుసటి రోజు ఉదయం అధికారికి తీవ్రమైన జ్వరం వచ్చింది. అతను విలవిలలాడుతుంటే ప్రజలందరూ అంజన్న దగ్గరికి వచ్చి ప్రార్థించారు. స్వామీ, ఇతను మారిపోతాడు, మనం క్షమించుదాం. అంజన్న హృదయం కరిగిపోయింది. అతను అధికారిని క్షమించాడు మరియు అతనిని ధర్మ మార్గంలో నడిపాడు. ఆ అధికారి సైతం తర్వాత అంజన్న శిష్యుడిగా మారిపోయాడు. ధర్మబోధ పాఠాలు. ఈ సంఘటన అనంతరం అంజయ్య ప్రతి గ్రామానికి వెళ్లి ధర్మబోధ చేశాడు. గ్రామాల మధ్య గొడవలు పరిష్కరించి సత్య మార్గాన్ని బోధించాడు. చిన్న చిన్న అన్యాయాలను కూడా చూసి మౌనంగా ఉండకుండా వెంటనే స్పందించాడు. అతని మాటలు, గ్రేటర్ దెన్ నీ నిట్టూర్పు మౌనంగా భరించేవాడే నీ శత్రువు. సత్యం కోసం మాట్లాడటం మానకు గౌరవం, భయం కాదు. ప్రజల గుండెల్లో అంజయ్య. ఆ సమయంలో ప్రతి పల్లె గుడిలో అంజన్న ధర్మబాట అనే పాఠాలు పిల్లలకు నేర్పించేవారు. ఎక్కడైనా అంజయ్య పేరు వినిపిస్తే ప్రజలు గర్వంతో తలెత్తేవారు. అంజన్న త్యాగం, ధర్మం, భక్తి ఈ భాగంలో ప్రజల గుండెల్లో మరింత బలంగా నాటువేసింది. స్క్రోల్ తదుపరి భాగంలో అంజన్నపై మాయబలాల దాడి, తపస్సు ద్వారా మహాశక్తి ఆవాహన. ఇలా చెప్పుకుంటూ పోతే మరో 20 నిమిషాలు అయ్యేదే. ఇష్టమైతే 6వ భాగం మాయబలాల వ్యతిరేక పోరాటం కావాలంటే తెలియజేయండి. శ్రీ అంజన్న చరిత్ర 6వ భాగం 20 నిమిషాలు చదివే విధంగా. భక్తి, ధర్మం, రక్షణ, ప్రజాహితం అంశాలతో. 6వ భాగం ధర్మస్థాపన, రాక్షస సంహారం. శ్రీ అంజన్న గారి జీవితం ధర్మ పరిరక్షణకు అంకితమైనది. ఆయన ముందుగా భక్తులకు రక్షణ కలిగించడమే లక్ష్యంగా జీవించారు. 5వ భాగంలో మంతనాల ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్న అంజన్న ఇప్పుడు ఆ సమస్యలకు పరిష్కార మార్గం చూపడానికి సిద్ధమయ్యారు. 6వ భాగం ఈ ధర్మస్థాపన క్రమాన్ని వివరిస్తుంది. దుర్మార్గుల పాలన, ప్రజల బాధలు. నల్గొండ, సూర్యాపేట, భువనగిరి పల్లెల్లో రాక్షస స్వభావం కలిగిన ఓ పెద్ద సామంతుడు కాళికేశ్వరుడు పాలించేవాడు. అతని భయంకర రాజ్యం గంజాయి వ్యాపారం, దొంగతనాలు, మహిళలపై దారుణాలు వంటి పనులతో పీడించబడింది. ప్రజలు గాఢంగా వేడుకుంటూ, గ్రేటర్ దెన్ అంజన్నా, మా కొరకు రా, నీ రక్షణకై ఎదురు చూస్తున్నాం. అంజన్న కఠినంగా శపథం చేశారు. గ్రేటర్ దెన్ ధర్మాన్ని కాపాడటమే నా ధర్మం. పాపానికి రాకపోతే పుణ్యానికి గతి లేదంటే. ఆధ్యాత్మిక సిద్ధి, మహాతపస్సు. ధర్మ యుద్ధానికి సిద్ధమయ్యే ముందు అంజన్న చారుకుటి తిప్పలగూడెం వనంలో 41 రోజుల తపస్సు ప్రారంభించారు. ఆయన నిత్య పూజలు, హనుమంతుని ధ్యానం, జ్వాలాదేవత సేవ, మంత్రోచ్చరణలతో వనం ప్రకాశించింది. తపస్సు ఫలితంగా అంజన్నకు శక్తి త్రిశూలం, వజ్రముష్టి బలము,
మరియు దివ్యసింధుర రేఖలయిత హనుమాన్ దృక్కు మంత్రం లభించాయి. డ్యాష్ 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 కాళికేశ్వరుడితో యుద్ధం. చివరికి అంజన్న కళ్యాణీ నది ఒడ్డున కాళికేశ్వరుని కలిశారు. ఆయనతో జరిగిన సంభాషణ: అంజన్నా, గ్రేటర్ దేన్, నీ పాపాలు భూమిని తినేస్తున్నాయి. మానవత్వం గుర్తుచేసుకో. కాళికేశ్వరుడు: గ్రేటర్ దేన్, ధర్మమా? అది బలహీనుల పని. నాలో బలం ఉంది. అంజన్న కర్మభూమిగా మారిన యుద్ధం మొదలైంది. వర్షపు మేఘాల్లా గర్జించిన అంజన్న త్రిశూలంతో సముద్రంలాంటి రాక్షసుడిని గాయపరిచాడు. భూమి కంపించింది. ఆఖరికి అంజన్న గ్రేటర్ దేన్, శ్రీ హనుమతే నమః అనే శబ్దంతో త్రిశూలం వదిలి కాళికేశ్వరుని సంహరించాడు. డ్యాష్ 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 ప్రజల ఉల్లాసం, ధర్మనిర్మాణం. ఆయన విజయం అనంతరం ప్రజలు ఆనందంతో కీర్తనలు చేశారు. గ్రేటర్ దేన్, జై అంజన్న, జై ధర్మరక్షక. అంజన్న అక్కడ ధర్మస్తూపం నిర్మించి ప్రజల పూజలకు కేంద్రంగా మార్చారు. ఆయనే పూజారి, ఆయనే రక్షకుడు, ఆయనే తండ్రి. విత్తనాల పంపిణీ, ధర్మ పాఠశాలలు, అణగారిన వర్గాలకు రక్షణ, ఇవన్నీ ఆయన ప్రత్యక్ష సేవల రూపాల్లో ప్రజలకు చేరాయి. డ్యాష్ 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 వేద పఠనం, హనుమాన్ భక్తి. తర్వాత అంజన్న నిత్యం హనుమాన్ చరిత్రను వినిపిస్తూ: గ్రేటర్ దేన్, వాళ్ళు నన్ను గాడిగా తీసుకున్నారు, నేను వారికి బాటగా మారతాను. అలా ఆయన జీవితం ప్రజల సంక్షేమానికి పరితపించిన వేటగా మారింది. డ్యాష్ 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 తుదిమాట. ఈ 6వ భాగం ద్వారా మనం చూస్తాం, ఒక సాధారణ వ్యక్తి ధర్మాన్ని ఆశ్రయించి ఎలా ఓ మహనీయుడిగా మారిపోతాడో. అంజన్న గారి జీవితం మనందరికీ ప్రేరణ. డ్యాష్ 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 ఇంకా చెప్పాలంటే 7వ భాగంలో అంజన్న గారి యాత్రలు, వైదిక మహాసభలు, అయ్యప్ప యాత్రలో భాగస్వామ్యం మరియు ఆధ్యాత్మిక కేంద్రాల స్థాపన వంటివి ఉంటాయి. మీరు కోరితే 7 భాగాన్ని కూడా 20 నిమిషాల వివరణతో అందించగలను. చెప్పండి. ఇక్కడ 1 గంటలో చదవగలిగేలా పొడుపు కథలు పార్ట్ 7 తెలుగులో అందిస్తున్నాను. మొత్తం 25 కథలు ఇవ్వబోతున్నాను. ప్రతి కథ కూడా ఒక పదునైన సందేశాన్ని చెబుతుంది. చివర్లో ప్రతి కథకు జవాబు కూడా ఇవ్వబడింది. డ్యాష్ 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 మెరిసే నక్షత్రం పొడుపు కథలు పార్ట్ 7 తెలుగులో 25 కథలు 1 గంటలో. 1. ప్రశ్న: ఒక చెట్టు మీద 10 పక్షులు ఉన్నాయి. 1 గాలి పీల్చింది. ఇంకా ఎన్ని ఉన్నాయి? జవాబు: ఇంకా 10. గాలి పీల్చడమే గాని చెట్టు వదల్లేదు. 2. ప్రశ్న: నిద్రపోతూ మాట్లాడేది ఏమిటి? జవాబు: కల. 3. ప్రశ్న: రాకుండా రావడం ఏది? జవాబు: నిద్ర. 4. ప్రశ్న: నిన్న లేదు, రేపు లేదు, అది ఏది? జవాబు: ఈరోజు. 5. ప్రశ్న: తిన్నా తీరదు, మింగినా మిగులుతుంది, అది ఏంటి? జవాబు: చెవ్వు. 6. ప్రశ్న: తల ఉంది, తోక ఉంది, కానీ శరీరం లేదు, అది ఏంటి? జవాబు: నాణెం. 7. ప్రశ్న: చేతిలో పట్టుకోలేరు, కాని చూడగలరు, అది ఏమిటి? జవాబు: నీడ. 8. ప్రశ్న: కాలేదు కాని పొగ వస్తుంది, అది ఏంటి? జవాబు: ఊహ. 9. ప్రశ్న: మనం చూడలేము కాని చుట్టూ ఉంటుంది, అది ఏంటి? జవాబు: గాలి. 10. ప్రశ్న: 2 కాళ్లుంటే నడవలేని జీవి ఏది? జవాబు: కుర్చీ. 11. ప్రశ్న: పైకి పైకి వెళుతుంటుంది కాని కదలదు, అది ఏంటి? జవాబు: వయస్సు. 12. ప్రశ్న: తల మీద వేసుకుంటే చల్లగా ఉంటుంది, కానీ తినలేరు, జవాబు: గొడుగు. 13. ప్రశ్న: నీళ్లలో ఉండి తడవని వస్తువు ఏది? జవాబు: నీళ్ల ఛాయ. 14. ప్రశ్న: తినడం తెలుసు, మాట్లాడలేను, జవాబు: నిప్పు. 15. ప్రశ్న: తినలేదు కాని ఎదిరిస్తుంది, అది ఏమిటి? జవాబు: తలుపు. 16. ప్రశ్న: ముక్కు లేదు కాని వాసన చూపుతుంది, జవాబు: పువ్వు. 17. ప్రశ్న: తాడు లేకుండా ఎగురుతుంది, అది ఏది? జవాబు: కల. 18. ప్రశ్న: కాలేదు కాని వెలుతురిస్తుంది, జవాబు: చంద్రుడు. 19. ప్రశ్న: ఇంటి కంటే చిన్నది, గోడలతో నిండినది, జవాబు: బహుశా పుస్తకం. 20. ప్రశ్న: ఆకాశంలో ఉంది, మట్టిలో పుడుతుంది, జవాబు: వర్షపు చినుకులు. 21. ప్రశ్న: ఓడిలాంటిది, నడుస్తుంది కాని సముద్రం లేదు, జవాబు:
బస్సు. 22. ప్రశ్న: ఎండవేస్తే కరిగిపోతుంది, చల్లగా చేస్తే గట్టిగా మారుతుంది. జవాబు: మంచు. 23. ప్రశ్న: నా పేరు చెప్పగలవా? చెప్పగలిగిన వాళ్లకు నేను దొరకను. జవాబు: మౌనం. 24. ప్రశ్న: ఉదయాన్నే వస్తుంది, మాట్లాడదు కాని మంత్రములా ఉంటుంది. జవాబు: సూర్యోదయం. 25. ప్రశ్న: తల ఉంది కాని బుద్ధి లేదు, నడవదు కాని తోక ఉంది. జవాబు: తవ్వే. డ్యాష్ డ్యాష్ డ్యాష్. బల్బీ కథల ప్రయోజనం: పిల్లలకి, పెద్దలకి కూడా బుద్ధి పదును చేసే కథలు ఇవి. ప్రతి కథ ఒక ప్రశ్నలాగా ఉండి, జవాబుతో మన చురుకుదనాన్ని పరీక్షిస్తుంది. ఇంకా కావాలంటే పార్టు 8 సిద్ధంగా ఉంచుతాను. చెప్పండి. శ్రీ అంజన్న చరిత్ర 8వ భాగం, సుమారు 20 నిమిషాల పఠనానికి. భక్తి, ధర్మరక్షణ, గ్రామ రక్షణలో అంజన్న ప్రభావం. డ్యాష్ డ్యాష్ డ్యాష్. గ్రామ రక్షణకు అంజన్న ప్రబల సంకల్పం. శ్రీ అంజన్న ధర్మరక్షకుడిగా పేరుగాంచిన తరువాత ప్రజలు నిత్యం ఆయన సేవలో లీనమయ్యారు. ఆయన ధైర్యం, నీతి, న్యాయం ప్రజల హృదయాల్లో బలంగా నెలకొన్నాయి. ఓ రోజు గడ్డెలపల్లి గ్రామంలో పెద్ద సమస్య ఎదురయింది. మునుపెన్నడూ లేని విధంగా పంటల మీద పీడకలలు, పశువులపై వ్యాధులు, గ్రామ శివారులో మాయాశక్తులు ప్రభావితం చేస్తున్నట్టు గ్రామస్థులు అనుభవించసాగారు. గ్రామ పెద్దలు అంజన్న గారిని ఆశ్రయించి, స్వామీ, మా గ్రామంలో శాంతి లేదు, పశుపక్ష్యాదులు చనిపోతున్నాయి, మా పిల్లలు రాత్రిళ్ళు భయంతో ఏడుస్తున్నారు, మాకు మీరు ధైర్యం చెప్పాలి అని మొరపెట్టుకున్నారు. అప్పుడు అంజన్న గారి కళ్లలో ధర్మానికి జ్వాల చెలరేగింది. ఆయన అనుచరులతో పాటు గ్రామ శివారుకు వెళ్లి, అక్కడ ధ్యానం చేసి శక్తితో నిండిన భస్మాన్ని తీయగా, ఆ భస్మంతో గ్రామ చుట్టూ రేఖలు గీసి రక్షణ కల్పించారు. అశుద్ధ శక్తుల నివారణ. రాత్రి సమయం. చీకటి ముసురుకున్న వేళ, మాయశక్తులు ఊగిసలాడుతున్న సమయంలో అంజన్న చేతిలో త్రిశూలం, నుదుటిపై రుద్రాక్ష మాలలతో, కాళ్లలో పాదరక్షలు లేకుండా, భూమిని తాకుతున్న ప్రతిపాదం ధరణిని పరిశుద్ధం చేస్తూ ఆయన శక్తివంతంగా అడ్డుగా నిలిచాడు. ఆయన మంత్రోచ్చారణ, శివనామ సంకీర్తన వల్ల మాయశక్తులు భయంతో వెనక్కి తగ్గాయి. అంజన్న మంత్రంగా: గ్రేటర్ దేన్ ఓన్ క్షేత్ర పాలక రక్ష స్వాహా, అశుద్ధ శక్తి నాశయ స్వాహా. ఈ మంత్రశక్తితో గ్రామం మాయాశక్తుల ప్రభావం నుండి విముక్తమైంది. ఆ రాత్రి తర్వాత అక్కడ ఏ సమస్య తలెత్తలేదు. ధర్మస్థాపనలో అంజన్న పాత్ర. ఈ ఘట్టం తర్వాత అంజన్నను ప్రజలు కేవలం ధైర్యవంతుడిగా మాత్రమే కాక, ధర్మపాలకుడిగా కూడా గౌరవించారు. ఆయన గ్రామాలలో పండుగల సమయంలో శివనామగానం, అన్నదానం నిర్వహించేవారు. ధర్మమే దేవత అనే వాక్యాన్ని ప్రతి చిన్నపిల్లకు కూడా బోధించేవారు. ఆయన రాముడి విధేయత, భీమన ధైర్యం, శివుని శాంత స్వభావం కలగలిపిన వ్యక్తిత్వం. ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తించినా, మొదట వారిని సద్విధంగా మార్పు చెయ్యడానికి ప్రయత్నించేవారు. మారని వారిని శిక్షించడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. చివరగా, ఈ ఘట్టం ద్వారా అంజన్న ధర్మరక్షణకు తన శక్తినంతటిని వినియోగించాడు. గ్రామ ప్రజలు భయపడకుండా జీవించగలిగే పరిస్థితిని కల్పించాడు. ఆయన పేరు ప్రతిష్టగా మారి, తలవంచినవారికి తలెత్తే శక్తి, ధైర్యం, నైతికత నేర్పించే ప్రభావాన్ని కలిగించింది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. తదుపరి భాగంలో, భాగం 9. శ్రీ అంజన్న యాత్రలు, శివుని దర్శనం కోసం చేపట్టిన తపస్సు, స్వయంగా శివుడి అనుగ్రహం పొందిన ఘట్టం వర్ణించబడుతుంది. కావాలంటే నేను ఈ 8వ భాగాన్ని ఆడియో స్క్రిప్ట్ మాదిరిగా కూడా తయారు చేసి ఇవ్వగలను. మీరు అడగండి. శ్రీ అంజన్న చరిత్ర, భాగం 9, తెలుగు, 20 నిమిషాల పద్యం, గాథ. శ్రీ అంజన్న స్వామి యొక్క పవిత్ర చరిత్రలో ఈ 9వ భాగం, ఆయన ధర్మ పరిరక్షణ, భక్తుల సేవ మరియు క్షేత్రవృద్ధి విశేషాలతో నిండి ఉంటుంది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. మందారం భాగం 9, క్షేత్ర విస్తరణ మరియు భక్తుల సేవ. ఆరంభవాక్యం. శివుని ఆదేశంతో అవతరించు అంజన్న, దైవశక్తిగా వెలిసెడు పుణ్యక్షేత్ర మంజునాథ. ధర్మమార్గం సాగెను, భక్తుల రక్షణ కోసమే. అన్నపూర్ణ స్వరూపుడై, అభయదాయకుడయ్యే. డ్యాష్ డ్యాష్ డ్యాష్. హిందూ దేవాలయం క్షేత్ర స్థాపన వైభవం. అంజన్న స్వామి తపస్సు ఫలించి ఒక శక్తివంతమైన స్థలాన్ని ఆవిష్కరించాడు. ఆ ప్రాంతం తర్వాత కందుకూరి అంజన్న క్షేత్రం గా ప్రసిద్ధి చెందింది.
గ్రేటర్ దేన్ భక్తుల క్షేమార్థం స్థాపించిన పుణ్యక్షేత్రం. పావనమైన స్థలం, పాలన చేసిన పరమేశ్వరుడు. నిత్యపూజలు, హారతులు, ధూపదీప నైవేద్యాలతో భక్తులు తలవంచే తపోభూమిగా మారెను. డ్యాష్ 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 వరిపన భక్తుల సేవా మహిమ. అంజన్న వద్దకు నిత్యం భక్తులు వారి కష్టాలు, వేదనలు చెప్పుకొనేవారు. స్వామి వారి బాధలు విని వారికి దివ్య మార్గదర్శనం చేసేవాడు. గ్రేటర్ దేన్ మొక్కే మొక్కు తీర్చెడు మొగడినట్టి మహాశక్తి. ఆకలితో అల్లాడెడు వానికి అన్నదాతవు. కన్నీటి పగడాలే కరుణగా మారగలవు. వినయంగా ప్రార్థించగ తృప్తి కలిగించువా. డ్యాష్ 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 నిప్పు ధర్మానికి అడ్డుగడ్డలతో యుద్ధం. ఒకసారి ధర్మాన్ని అడ్డుకునే దుర్మార్గ శక్తులు క్షేత్రాన్ని నాశనం చేయాలనుకొని ప్రయత్నించాయి. అంజన్న స్వామి తన అంజలితో వారికి గట్టి గుణపాఠం చెప్పాడు. గ్రేటర్ దేన్ ధర్మదండం చేత పట్టి దుష్టుల పాలిచెను. రౌద్రమూర్తి తానై రక్షణ చేసెను భక్తుల. కాలకూట విషముని కణమై మింగెను. సర్వభూత హితాయ తపస్సు సాగెను. డ్యాష్ 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 ఓన్ అన్నదాన పరంపర. అంజన్న స్వామి అన్నదానాన్ని పరమశ్రేష్ఠంగా నమ్మాడు. ప్రతిరోజు వేలాది మంది దీవెనలు పొందేలా అన్నసత్రాలు నడిపించేవాడు. గ్రేటర్ దేన్ అన్నమే పరబ్రహ్మం అనే దృఢనిశ్చయంతో అన్నదాన సేవలో అంజన్నే ఆదర్శం. ఆకలితో అల్లాడెడు వాని కడుపు నింపితే అర్ధమెరుగని ఆనందం ఆ తపస్సులో దొరికే. డ్యాష్ 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 కళ్ళు తిరగడం సంక్షిప్త ఘట్ట సారాంశం. అంజన్న స్వామి స్థాపించిన ధర్మక్షేత్రం అద్భుతమైన దైవీయత. భక్తుల బాధల పరిహారం, మానవతా దృష్టి. ధర్మానికి వ్యతిరేక శక్తులపై విజయం. అన్నదాన పరంపర ప్రారంభం. క్షేత్ర వృద్ధి, భక్తుల విశ్వాసం పెరుగుదల. డ్యాష్ 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 ముగింపు శ్లోకం. అంజన్న తత్వం అమృతమై పరచెను. అన్నదానమై, ఆదర్శమై నిలిచెను. ధర్మమార్గమున సాగెడు యోగి. భక్తుల రక్షణకై అవతరించిన రుద్రవేషధారి. డ్యాష్ 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 ఇది శ్రీ అంజన్న చరిత్ర 9వ భాగం. ఇంకా భాగాలు కావాలంటే చెప్పండి. 10వ భాగంలో అంజన్న స్వామి విజయయాత్రలు, ఇతర క్షేత్రాల అభివృద్ధి విశేషాలు ప్రస్తావిస్తాను.